చిన్న రండి. వాళ్ళు పెట్టండి సార్. ఇప్పుడు మీరు రేంజర్ టీములుగా ఫామ్ చేసి మేము ఎవ్రీడే గస్తీ చేయడం జరుగుతుంది. వీటిలో భాగంగా నిన్న రాత్రి సుమారుగా 7:30 టైంలో ఈ సీసీ కెమెరాగా అంటే ఈ నీటిగుంట ప్రదేశంలో 6 వ్యక్తులు ఈ ఎర్రచందనం నరుకుతూ తారసపడ్డారు. వాళ్ళని మేము పట్టుకోగా 4 దొరికారు, మిగతా 2 పరారిలో ఉన్నారు. ఈ 4 తూపిరి ఈశ్వరయ్య, పుట్టం పోలయ్య, అక్కల అశోక్, బత్తుల సుబ్రహ్మణ్యం అనే 4 మేము అదుపులోకి తీసుకొని ఈ విచారించడం జరిగింది. మిగతా 2 పరారిలో ఉన్నారు, వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తాం తొందరలో. ఈ 4 మేము కేసు నమోదు చేశాము. వాళ్ళని రిమాండ్ పంపించడం కోసం తిరుపతి ఆర్ఎస్ కోర్టుకు ఆధారపరచబోతున్నాము. ఇది దీని వెయిట్ 92 కేజీలు ఉంది. 3 వేళ్ళు, 1 దింగ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏమండి, వాళ్ళు నరికారు. మేము వెళ్ళేసరికి నరికున్నాయి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, వెంటనే వెళ్ళాము. అప్పటికి అవి నరుకున్నారు, తారసపడ్డారు. వాళ్ళని అది స్వాధీనం చేసుకున్నాము. ఓకేనా? సుమారుగా 1 లక్ష ఉంటుంది దానివల్ల. మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము. ఎవ్రీడే మేము పెట్రోలింగ్ చేస్తున్నాం, టీములుగా ఫామ్ చేస్తాం, వీటిని అరికట్టుదాం. దానిలో భాగంగానే మాకు నేను రాత్రి తారసపడ్డారు. ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు. ఇది రీసెంట్ గా రాత్రి ఇది మాకు తారసపడడం జరిగింది. మేము వెంటనే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. 70,000 హెక్టార్లు ఉంటుంది. వీటి తర్వాత జిల్లాకు అదే దాని మీదే అంటే మేము 3 బేస్ క్యాంపులు ఉన్నాయి మా పరిధిలో. 3 బేస్ క్యాంపులు అక్కడే ఉంటారు. వాళ్ళు ప్రొటెక్షన్ లో భాగంగానే వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు మేము మళ్ళీ సపరేట్ గా స్ట్రైకింగ్ ఫోర్స్ వాళ్ళని తీసుకొని ఎవ్రీడే గస్తీ కూడా నిర్వహిస్తున్నాము. దీన్ని ప్రొటెక్షన్ చేస్తున్నాము. ఈ విధంగా జియో టైం అది ప్రాసెస్ లో ఉందండి, చేస్తున్నాం.